రేపు మరి ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇదే రోజు మనం పోలింగ్ మొదలెట్టాం. మరి చాలా చోట్ల అర్ధరాత్రి దాటి 14వ తారీఖు దాకా వెళ్ళింది. ఆ గత ప్రభుత్వం ఎవరైతే ప్రజలు దారుణంగా తిరస్కరించారో మరి వాళ్ళు నా మీద రాజద్రోహం కేసు మే 14వ తారీఖు పెట్టి 2021లో మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేశారన్నది అందరికీ తెలుసు. సో అదే వాళ్ళ సాగుకు వచ్చింది. డెఫినెట్గా ఆ రోజు నుంచి నా రచ్చబండ మరింత ఉధృతమైంది. ప్రజలందరికీ వాళ్ళ ఎంత పనికిమాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసిన కోతిలో వాళ్ళే పడ్డారు. ప్రజలు కూడా అతను ఓడించాలనే కక్షతో ఓడించడం జరిగింది. సో ఈ రోజు నుంచి రేపు తెల్లారి వరకు లాస్ట్ ఇయర్ జరిగిన దానికి మరి ప్రతీకార దినోత్సవం అనుకోండి. నా పుట్టినరోజు నన్ను కొట్టిన తర్వాత మరి ప్రజలందరూ కూడా ప్రతీకారం తీర్చుకున్న రోజు రేపు. సో ఆ ప్రతీకార దినోత్సవం రాధాకృష్ణ కన్వెన్షన్లో జరుపుకుంటున్నాం. సో అందరూ కూడా వీలైనంత ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ప్రతీకార దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.